సాక్షి నోస్, సాక్షి ఓనర్కి లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మిగిలిన యాక్చువల్గా మీరు చెక్ చేసుకోండి, మిగిలిన మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే. సాక్షి మొదట ఏం ప్లే చేశారు, మొదట ఏం బ్రేకింగ్ వచ్చింది, మొదట ఏం చెప్పారు అన్ని ఛానల్స్? మీరు గుడ్ క్వశ్చన్. వై డోంట్ యూ ఆల్సో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ. నేను తప్పు చేస్తుంటే నాకు చెప్పండి. బట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళింది ఎక్కడికి? ఫస్ట్ పోయింది సాక్షి మీడియాకి. ఆ రూమ్లో నుంచి బయటకు పోయింది శంకర్ రెడ్డి బాలకృష్ణ మధ్య ఫోన్ కాల్ ఉంది. బాలకృష్ణ సాక్షి కడప, ఓకే, 6:24 అనుకుంటా, గివ్ ఆర్ టేక్ లిటిల్ బిట్. సో ఫస్ట్ కాల్ పోయింది ఆ రూమ్ నుంచి బయటికి మీడియాలో ఎక్స్చేంజ్ అయ్యింది, అది ఫోన్ కాల్. ఆ రూమ్లో ఉన్న వాళ్ళు సాక్షికి ఏం చెప్పారు, సాక్షి ఎందుకు గుండెపోటు అనింది? మీరు సాక్షి కదా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ప్లీజ్? ఒక సాక్షి కాదండి నేను చెప్పేది, అన్ని ఛానల్స్ ఆ రోజు మొదట ఏం బ్రేక్ చేశారు? మిగిలిన ఛానల్స్ ఆ రూమ్లో వాళ్ళతో మాట్లాడలేదు. మరో అంశం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లా, అక్కడ జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి. ఆయనది హత్య అని తెలిస్తే శాంతి భద్రతల విఘాతం కలిగించి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది, అనేక హత్యలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని కొంచెం తొక్కుబట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. ఐఎమ్ సారీ, మీరు చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆయన ఒక నాయకుడు అండి, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. దట్స్ ఎ క్రైమ్. లా అండ్ ఆర్డర్ అండి, శాంతి భద్రతలండి. పోలీస్ని అదమదొక్కి క్లీన్ చేస్తే అది శాంతి భద్రత ఇష్యూ. ఇట్లా జరిగింటే శాంతి భద్రత చూసుకోవాల్సింది పోలీస్ బాధ్యత, కానీ ఇక్కడ పోలీస్నే థ్రెటన్ చేశారు. మీరు అడిగేది మీకు అర్థమవుతుందా? అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ని బెదిరించి క్లీన్ చేయించారు. శాంతి భద్రతల కోసం గుండెపోటును హత్య అని చెప్పడం క్రైమ్ అయినప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి రాసిన లెటర్ను ఒక డ్రైవర్ని కాపాడడం కోసం దాచానని చెప్పడం క్రైమ్ కాదా? దాచారు ఆ లెటర్ని. ఇట్ ఈస్ అ క్రైమ్. ఎస్, ఇట్ ఈస్ అ క్రైమ్. అండ్ వాట్ ఎవర్ పనిష్మెంట్ ఫర్ దట్ విల్ బీ గివెన్ అండ్ విల్ బీ ఒబ్లైజ్డ్. ఇట్ ఈస్ అ క్రైమ్. అది చేశారు అని ఒప్పుకున్నారు, దానికి పనిష్మెంట్ ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారు విల్ టేక్ ఆన్ దట్ పనిష్మెంట్. వివేకానంద రెడ్డి, పిఏ కృష్ణారెడ్డి గారు క్లియర్ గా మీ భర్త రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తా ఉన్నారు, ఆధారాలు చూపుతున్నారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మీరు ఇతరుల పైన మీరు అన్ని అబాండాలు ఇస్తున్నారా? నేను అబాండాలు ఇస్తున్నానా? పిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా సిబిఐకి ఆయన బయట ఎవిడెన్స్ చూపించడం జరిగింది. దస్తగిరి 164లో కూడా చాలా క్లియర్గా తలుపు ఎర్రగంగిరెడ్డి తీస్తేనే లోపలికి వెళ్ళారు, కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ చాలా క్లియర్గా తలుపు పగిలిపోయి ఉన్నాయి, లాక్స్ తర్వాత మీరు వాటిని రిపేర్ చేయించారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్లీజ్ ఎవిడెన్స్ ఏదో నాకు చూపించండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. ఎస్ సార్. కృష్ణారెడ్డి విషయం చెప్పండి ఒకసారి. రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తున్నారు కదా, అదే పిఏ కృష్ణారెడ్డి సిబిఐకి షేర్ చేయమని చెప్పండి. ఆ సిబిఐ టు నేమ్ హిమ్ ద అక్యూజ్డ్. మేడం, వివేకానంద రెడ్డికి సంబంధించి రెండవ భార్య ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటికి వెల్లడించడం లేదు. వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక సీటు విషయము, ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పియాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, అసలు రెండో వివాహం జరిగిందా, అతనికి ఒక కుమారుడు ఉన్నాడా లేడా, మీరు ఏం చెప్తారు దానిపైన క్లారిటీ? ఐ హావ్ నో ఐడియా. రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? ఓకే, ఒక నిమిషం ఆలోచిద్దాం. ఒకవేళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ నాకు కానీ నా భర్తకు కానీ ఉన్నాయి అనుకోండి, అది ఏమైనా తప్ప, అది ఏమైనా నేరమా? మీరు అడుగుతున్నారు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా అని. ఉన్నా లేకున్నా ఏంటి డిఫరెన్స్? అది ఏమైనా తప్ప నేరమా? మేడం, చివరిగా ఒకటే క్వశ్చన్. వివేకానంద రెడ్డి హత్య రాజకీయాల కోసం, ఎంపీ టికెట్ కోసమో పులివెందుల రాజకీయాల పైన జరిగిందని పదే పదే చెప్తా ఉన్నారు. మీరు ఈ రోజు అదే హత్య అంశాన్ని అడ్డం పెట్టుకొని అవినాష్ రెడ్డికి ఓటు వేయద్దు, షర్మిలకు ఓటు వేయాలని చాలా స్పష్టంగా కోరుతున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల నేపథ్యంలో మరి మీరు చేసే రాజకీయాన్ని, మీరు అడిగేటువంటి ఈ యొక్క హత్యను అడ్డం పెట్టుకొని చేసేటువంటి రాజకీయం అనరా? దీన్ని ఏమంటారు? న్యాయ పోరాటం అంటారు దీన్ని. కోర్టులో ఉంది, సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది.
మీరు ఎన్నికల టైంలో మీడియా ముందుకు వచ్చేసి ఓట్లు అడుగుతా ఉన్నారు. ఏమనాలి? న్యాయ పోరాటం అంటారు. నేను ప్రజా తీర్పు కోరుతున్నాను. థ్యాంక్ యూ.